ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 10. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చెయ్యును. కీర్తనలు 138:8. శ్రమలు పడటంలో దైవ సంబంధమైన టీవీ, వింతైన అలౌకిక శక్తి ఉన్నాయి. ఇది మానవ మేధస్సుకు అందదు. మనుష్యులు శ్రమలు లేకుండా గొప్ప పరిశుద్ధతలోకి వెళ్ళటం సాధ్యం కాదు. వేదనల్లో ఉన్న ఆత్మ ఇక దేనికి చెలించని పరిణతి పొందినప్పుడు, తనకు సంభవించే కష్టాలను చూసి చిరునవ్వు నవ్వగలిగే సంయమనం వచ్చినప్పుడు, బాధల నుండి విడుదల కలిగించమని దేవుణ్ణి ప్రార్థించటం కూడా అనవసరమన్న భావనలో మనలో నాటుకున్నప్పుడు, బాధలు మనలో తమ పరిచర్యను పూర్తి చేశాయన్నమాట. సహనం మనలో ఈడారిందన్నమాట. శిలువ శ్రమలు మన తలపై కిరీటంగా రూపుదిద్దుకున్నాయన్నమాట. శ్రమల పట్ల ఇలాంటి దృష్టి మనకు కలిగినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించటం మొదలు పెడతాడు. ఇలాంటి స్థితిలో మన వ్యక్తిత్వం అంతా దేవుని ఆధీనంలో నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. మనస్సుకి, దేహానికి సంబంధించిన వాంఛలన్నీ అదుపులో ఉంటాయి. మనసులో నిత్య విశ్రాంతి పరుచుకుంటుంది. నాలుక మౌనంగా ఉంటుంది. అది దేవుణ్ణి ప్రశ్నలు అడగటం మానుకుంటుంది. దేవా, నన్నెందుకు వదిలేశావు అని కేకలు వేయదు. మనసు గాలిలో మేడలు కట్టడం విరమించుకుంటుంది. పనికి మాలిన తలంపులను విసర్జిస్తుంది. జ్ఞానం సాధువవుతుంది. కోరికలు అదుపులోకి వస్తాయి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తప్ప వేరే కోరికలేమీ మనకు ఉండవు. అన్ని విషయవాంఛలు నశిస్తాయి. మనస్సును ఏదీ కదిలించలేదు, ఏదీ గాయపరచలేదు, ఏదీ అడ్డగించలేదు. ఎందుకంటే పరిస్థితులు ఎలాంటివైనా మనస్సు దేవుణ్ణి కోరుకుంటుంది. దేవుడే ఈ విశాల విశ్వంలో సర్వాధికారిగా ఉన్నాడు కాబట్టి మంచివే కానీ, చెడ్డవే కానీ, గడిచినవే కానీ, రానున్నవే కానీ అన్నీ మన మంచి కోసమే సమకూడి పనిచేస్తూ ఉంటాయి. పూర్తిగా ఇంద్రియాలను లొంగదీసుకున్నవాడు ధన్యుడు. మన బలాన్ని, జ్ఞానాన్ని, మన సంకల్పాలను, కోరికలను విడిచిపెట్టి మనలోని అణువణువు యేసు పాదాల క్రింద నిశ్చలంగా ఉన్న గలిలయ సముద్రంలాగా అయిపోవటం ధన్యకరం. శ్రమలో నిరుత్సాహపడకపోవటమే గొప్పతనం. ఆమెన్.